దేశ రాజకీయాల్లో పెద్ద సంచలనం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న రాఘవ్ చడ్డా గారు ఇప్పుడు అధికార పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇది కేవలం పార్టీ మార్పేనా లేక ఇండియా రాజకీయాల్లో కొత్త చాప్టర్ ఆరంభమా? ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. రాఘవ్ చడ్డా పేరంటే యువ రాజకీయ నాయకత్వానికి ఒక సింబల్ లాంటిది. అరవింద్ కేజ్రీవాల్ గారికి ఆయన అత్యంత సన్నిహితుడిగా, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక ముఖ్యమైన వ్యూహకర్తగా ఆయన ఎదిగారు. ఢిల్లీ రాజకీయాల్లో ఆయన అగ్రెసివ్ స్పీచెస్, డిబేట్స్ వల్ల ఆయన అయితే పెద్ద పేరు సంపాదించారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా మంది ఆయన్ని ఒక ముఖ్య నాయకుడిగా చూశారు. కానీ గత కొన్ని నెలలుగా పార్టీ లోపల విభేదాలు పెరుగుతున్నాయని అయితే వార్తలు వచ్చాయి. ప్రత్యేకంగా పార్టీ నిర్ణయాల్లో రాఘవ్ చడ్డా గారికి ప్రాధాన్యత తగ్గిందనే ఆయన లోపల అసంతృప్తి అయితే నెలకొంది. ఇదే సమయంలో రాజ్యసభలో తన పదవి బాధ్యతలలో కూడా మార్పు రావడం ఈ విభేదాలకు కారణమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా రాఘవ్ చడ్డా గారు ఆమ్ ఆద్మీ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి చేరడం అనేది దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఆయనతో పాటు మరో 6 రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీలో చేరడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద దెబ్బ ఎదురైంది. రాఘవ్ చడ్డా గారు బీజేపీలోకి చేరిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని తీవ్రంగా ఖండిస్తూ ఇలా మాట్లాడారు. నేను పార్టీ నుండి భయంతో బయటికి రాలేదు, నేను తీవ్రమైన అసంతృప్తితో అయితే బయటికి వచ్చానని చెప్పారు. రాఘవ్ చడ్డా గారు బీజేపీ పార్టీలోకి చేరడం అనేది బీజేపీ పార్టీకి ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యువ నాయకుడైన రాఘవ్ చడ్డా గారు యూత్కి బాగా కనెక్ట్ అయి ఉన్నారు. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో రాఘవ్ చడ్డా గారు బీజేపీ పార్టీకి మంచి ప్లస్ పాయింట్ అవుతారు. మరోవైపు చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే భారీ నష్టం అయితే జరిగింది. ఎందుకంటే రాఘవ్ చడ్డా గారు ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక పార్టీని ముందుకు తీసుకెళ్లే ఒక లీడర్. ఇప్పుడు ప్రజల్లో ఇది పెద్ద ప్రశ్న. రాఘవ్ చడ్డా గారు బీజేపీలో ఎంతవరకు ఎదుగుతారు? రాబోయే రోజుల్లో రాఘవ్ చడ్డా గారు కేంద్ర మంత్రిగా కూడా ఎదగవచ్చు అని అంచనా అయితే వేస్తున్నారు. మరికొంతమంది అయితే ఇది కేవలం రాజకీయంలో ఎదగడానికి ఒక స్ట్రాటజిక్ సర్వైవల్ మాత్రమే అని అంటున్నారు. రాఘవ్ చడ్డా గారు ఆమ్ ఆద్మీ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి మారడం వల్ల ప్రజల్లో ఇప్పుడు ఇది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే బీజేపీ పార్టీలో రాఘవ్ చడ్డా గారు ఎంతవరకు ఎదుగుతారు అనేది ఒక ప్రశ్న. కొంతమంది ఆయన భవిష్యత్తులో కేంద్ర మంత్రిగా కూడా రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇంకొంతమంది రాజకీయంలో ఇది కేవలం సర్వైవల్ స్ట్రాటజీ మాత్రమే అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ విషయం చాలా వైరల్ అవుతుంది. కొంతమంది ఆయన నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంతమంది కేవలం సర్వైవల్ స్ట్రాటజీ అంటున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ స్పందన గురించి చూస్తే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అయితే ఇది కేవలం రాజకీయ ద్రోహం అనేది అంటున్నారు. రాఘవ్ చడ్డా గారు బీజేపీలోకి చేరడం వల్ల 2027లో జరిగే పంజాబ్ ఎన్నికల్లో అయితే తీవ్ర ప్రభావం ఉంటుంది. ఎందుకంటే రాఘవ్ చడ్డా గారి ప్రభావం అనేది పంజాబ్లో చాలా భారీగా ఉంటుంది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ నష్టం అని చెప్పొచ్చు. అలాగే బీజేపీ పార్టీకి అయితే ప్లస్ పాయింట్ అయిందని చెప్పొచ్చు. ఇండియా రాజకీయాల్లో పార్టీ మార్పులు కొత్తవి కావు. యువ నాయకుడు, నేషనల్ ఫేస్ అయిన వ్యక్తి పార్టీ మారడం అనేది ఒక పెద్ద విషయం. ఇది కేవలం ఒక వ్యక్తి పార్టీ మార్పు కాదు, ఇది ఒక పొలిటికల్ మెసేజ్. రాఘవ్ చడ్డా గారు బీజేపీలోకి చేరడం సరైన నిర్ణయం కాదా అనేది మీరు వీడియో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.